హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ వీకెండ్ మేము వర్గల్ సరస్వతి దేవి ఆలయానికి విజిట్ చేశాము. సో ఆ విశేషాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్లో ఇట్ వాస్ షోయింగ్ అరౌండ్ 1.5 hour జర్నీ ఫర్ us. ఎర్లీ మార్నింగ్ బావర్చి బాచుపల్లి దగ్గర వీ హ్యాడ్ ఇరానీ టీ. సో ఆన్ ఏ హై లెవెల్ ఏ ఏరియాస్ కవర్ చేసామంటే ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, గండి మైసమ్మ, ఓఆర్ఆర్, షామీర్పేట్, కరీంనగర్ సిద్దిపేట్ రోడ్ అండ్ ములుగు. Early morning, beautiful sunrise, ORR, a beautiful combination. Really enjoyed this morning. షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ జర్నీ టెంపుల్ కి. సో ఎగ్జిట్ అయిన తర్వాత మనకు హైవే వరకు ఆల్మోస్ట్ లైక్ 20 minutes జర్నీ ఉంటుంది. సో 20 minutes జర్నీ తర్వాత మనకి ములుగు గ్రామం దగ్గర మనకి ఒక లెఫ్ట్ టర్నింగ్ వస్తుంది. అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 10 minutes ఉంటుంది టెంపుల్. Around 7 o'clock in the morning, we reached the temple. And ఇక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి,
మా దర్శనం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మాకు వర్కల్ టెంపుల్ రీచ్ అవడానికి ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 1.5 hours టైం పట్టింది. సో వీ రీచ్ అరౌండ్ 7:15 ఆ టైంకి రీచ్ అయ్యాము. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాస్ లైక్ ఇట్ వాస్ ప్రిటీ ప్లెజెంట్, కూల్, మంచిగా ఉంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ద సన్, ఎందుకంటే క్రౌడ్ లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. We thought okay, first we'll visit Sri Kalyana Venkateshwara Swami. సో మేము మెల్లగా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి వాట్ వి సీ ఇస్ ఇంకా ప్రిపరేషన్ జరుగుతుంది, అంటే ఇంకా దర్శనానికి ఓపెన్ చేయలేదు వెంకటేశ్వర స్వామిని. సో ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 7 అయిపోయింది కదా, టెంపుల్లో నార్మల్గా అయితే ఓపెన్ చేస్తారు కదా అని ఒక ఫీలింగ్ అనేది కలిగింది అనమాట. సరేలే, ఇట్ గోస్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ టైం వాళ్ళని గైడ్ చేయొచ్చు అని చెప్పి మెల్లిగా కిందికి వచ్చాము. సో మెట్లు దిగి కిందికి వచ్చి మెయిన్ సరస్వతి అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డాము. అక్కడ గణేష్ మహారాజ్ కనపడ్డారు. సో గణేష్ని దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ దర్శనానికి స్టార్ట్ అయినప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ చూసిన తర్వాత వి గాట్ టు నో దట్ ఓకే ఇట్ ఇస్ ఎ 3-story బిల్డింగ్, అమ్మవారు 3rd floorలో ఉన్నారు అని. సో అలాగే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అన్ని స్టేర్సే ఉన్నాయి. సో స్టేర్స్ వెక్కి పైకి వెళ్ళాము. సో పైకి ఎక్కిన తర్వాత తెలిసింది అంటే దెర్ ఈస్ ఎ లిఫ్ట్ ఆల్సో అవైలబుల్. ఎవరైతే ఇబ్బంది పడతారో స్టెప్స్ ఎక్కడానికి, సో వాళ్ళు లిఫ్ట్ ద్వారా కూడా పైకి రావచ్చు అని చెప్పి పైన వెళ్ళిన తర్వాత తెలిసింది. పైకి వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే అమ్మవారి దర్శనానికి ఇంకా టైం పడుతుంది అన్నారు. ఎందుకు అంటే అలంకార సేవ జరుగుతుంది. సో 8:15 ఆ టైంకి దర్శనానికి ఎలా వచ్చేస్తారు అని చెప్పి చెప్పారనమాట. సరేలే మళ్ళీ కిందికి ఎవరు వెళ్తారులే అని చెప్పి పక్కన ఉన్న ఏరియా అంతా అసలు ఏమున్నాయి పక్కన ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి చూసాము. సో పక్కన అక్షరాభ్యాసం ఎక్కడ చేస్తారో ఆ హాల్ ఉంది. ఆ అక్షరాభ్యాసం హాల్ చాలా పెద్దగా ఉంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా మంచిగా ఉంది. అండ్ అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఎట్ ఎ టైమ్ 50 members అక్షరాభ్యాసం ఒకటిసారి చేయొచ్చంట. అండ్ దాని పక్కనే కొంచెం రైట్ సైడ్కి బయటకు వస్తే మనకి లిఫ్ట్ అని చెప్పాను కదా ఇంతకుముందు, ఆ లిఫ్ట్ ఉంటుంది. అండ్ అక్కడ మేము కూర్చొని కొంచెం గాలి కోసం అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నాము. అండ్ వీ హ్యాడ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ విజిటింగ్ us.
బెస్ట్ అని చెప్పాను కదా, సో ఇట్ వాజ్ అ ప్యారెట్. సో ఇట్ ఈస్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ ప్యారెట్ని అంత దగ్గరగా చూడడం. అండ్ యా, వి స్పెండ్ సమ్ గుడ్ టైమ్ విత్ ఇట్. అండ్ మాకు దానికి ఒక బనానా ఫీడ్ చేసే ఛాన్స్ కూడా దొరికింది. విశ్వంభరీం విశాలాక్షిం వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీం విద్యా సరస్వతీ దేవి జ్ఞానశక్తి ప్రదాయిని శంభో శైలాగ్రి నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం శ్రీ విద్యా సరస్వతి నమః. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే అమ్మవారి అలంకార సేవ అండ్ బాల నివేదన జరుగుతుంది అన్నారు. సో 8:15కి అలంకార సేవ బాల నివేదన అయిపోయింది. సో దర్శనానికి ఓపెన్ చేశారు, అమ్మవారిని చూపించడం స్టార్ట్ చేశారు. సో 8:15కి అలా మేము కుంకుమార్చన టికెట్ తీసుకున్నాము, కుంకుమార్చన చేయించాము, తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మనము అసలు ఈ వర్గల్ గుడి ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు అనే విషయం గురించి కొంచెం రీసెర్చ్ చేద్దాము. సో శ్రీ యాయవరం చంద్రశేఖర్ గారు ఈ గుడి వ్యవస్థాపకులు. చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారు వారి గురువు గారి కలలోకి శ్రీ విద్యా సరస్వతీ దేవి అమ్మవారు దర్శనమిచ్చి ఈ వర్గల్గిరిపై గుడి కట్టమని ఆదేశించిందట. సో 1989 వసంత పంచమి నాడు ఈ ఆలయం శంకుస్థాపన చేయగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి సమేత శ్రీ విద్యా సరస్వతి శ్రీ శనీశ్వర దేవాలయం 1992 Feb 16 ప్రతిష్ఠ చేయడం జరిగింది. అండ్ 1998లో ఈ దేవాలయాన్ని కట్టించారు. ఈ ఆలయము నిర్వహణ శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ గుడిలో అమ్మవారు 6 అడుగుల విగ్రహంలో మనకు దర్శనమిస్తారు. అలాగే శ్రీ శనీశ్వర దేవాలయంలో విగ్రహం 3 అడుగులు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద శనీశ్వర విగ్రహం ఇంకెక్కడా లేదు. 2002 ఇయర్లో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ వర్గల్ గుడి హిస్టరీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ అ స్టోరీ విచ్ ఈస్ డేటెడ్ అరౌండ్ 400 సంవత్సరాల క్రితము ఈ ఆలయం ఉన్న ప్లేస్లో శ్రీ శంభు దేవాలయం ఉండేదంట. ఆ ఆలయం భూమి నుంచి 2 అడుగుల లోతులో ఉండేదంట. అందులో నుండి పాక్కుంటూ శ్రీ శంభు స్వామిని దర్శనం చేసుకునేవారంట. సో అండ్ అలాగే ఇక్కడ ఒక రాతి ధ్వజస్తంభం ఉండగా ఆ ధ్వజస్తంభం పైన శ్రీ సీతారామ లక్ష్మణ లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు పెనవేసుకున్న 2 జంట సర్పాలు కూడా ఉన్నాయంట. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ శివాలయము కొత్తగా కట్టారు.
అందరి దేవుళ్ళ దర్శనం చేసుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. కొండపైన దర్శనం చేసుకుని కిందికి దిగి రిటర్న్లో వెళ్తున్నప్పుడు కొండ కింద శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే దారిలో పెద్దమ్మ తల్లి అండ్ హనుమాన్ దర్శనం చేసుకొని ఇంకా మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యామన్నమాట.